కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పలు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమైందని అందులో భాగంగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం 50 కోట్ల రూపాయలను కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ చుండూరి గౌతమ్ పేర్కొన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మొదటి విడతగా కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో సుమారు 31 కోట్లకు పైగా నిర్మాణం చేసిన పలు కట్టడాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గౌతమ్ కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్లో విలేకరులతో సమావేశం నిర్వహించి వివరించారు. కాకినాడ నగర ప్రజలను అవసరమైనటువంటి పార్కింగ్, గ్రీనరీ, ప్రయాణికుల నివాసం వంటివి ఏర్పాటు చేశామన్నారు. తెలుగు దిగ్గజాల ఫోటోలను బయట పెయింటింగ్ ద్వారా వేశామని, అలాగే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను ఆధునిక సాంకేతికతో నిర్మించినట్లు చెప్పారు. మరో 20 కోట్లతో 2 ప్లాట్ఫామ్ వైపు పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను గౌతమ్ వివరించారు. ఈ సమావేశంలో ఏసీఎం పి శివప్రసాద్, సీనియర్ డిహెచ్ఎం ఎం వంశీకాంత్, పిఆర్ఓ సుసత్ర, మందు పర్కర్, టౌన్ రైల్వే స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ అమృత్ స్టేషన్లో మనం కాకినాడ స్టేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనం ఈ ఫస్ట్ ఫేజ్లో 31.37 crores ఇన్వెస్ట్మెంట్ చేశాము, వర్క్స్ చేసాము. ఓకే, అందులో రకరకాల వర్క్స్ అంటే మీరు ఫర్ సపోజ్ బయట నుంచి చూద్దాము. ముందు వచ్చినప్పుడు సర్క్యులేటింగ్ ఏరియా, మన పార్కింగ్ అవ్వచ్చు, పార్కింగ్ ఆఫ్ వెహికల్స్ అవ్వచ్చు, అంటే కార్స్కి సెపరేట్, 2 వీలర్స్ సెపరేట్ చేసాము, ఆటోస్కి సెపరేట్ చేసాము. అలాగే అదే సర్క్యులేటింగ్ ఏరియాలో కొంచెం ఇదివరకు కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, ఎలా పడితే అలా పార్కింగ్ చేసేది, కొంచెం దాన్ని స్ట్రీమ్ లైన్ చేసాము. అండ్ గ్రీనరీ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసాము, బ్యూటిఫికేషన్ చేయడానికి ట్రై చేసాము. అలాగే మన ఎలివేషన్ అంటే మన స్టేషన్ అపీరెన్స్, దాని లాంగ్ వ్యూలో కానీ వాటిలో ఎలా కనిపిస్తుంది అన్నది కూడా చాలా ఇంప్రూవ్ చేసాము. అండ్ లోకల్ మేడే అంటే మన దాంట్లో వాడిన టైల్స్ కానీ, దాంట్లో మన జాలీ మెష్ టైప్ మెటీరియల్ కానీ ఏదైనా సరే మొత్తం లోకల్ టెర్రకోటా మెటీరియలే వాడి చేసాము. అలాగే మన తెలుగు దిగ్గజాలని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో చాలామంది ఒక 50 వరకు మనం వాళ్ళ డిఫరెంట్ తెలుగు పర్సనాలిటీస్ యొక్క ఇమేజెస్ మనం కాకినాడ సర్క్యులేటింగ్ ఏరియాలో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అలాగే అక్కడి నుంచి లోపలికి వస్తే మనం ప్లాట్ఫామ్ సర్ఫేసింగ్ కానీ, ప్లాట్ఫామ్ యొక్క షెల్టర్స్ కానీ, లిఫ్ట్ కానీ, అంటే లిఫ్ట్ ఎఫ్ఓబి రావాల్సి ఉంది, ఫేజ్ 2లో వస్తాయి అవి. ఈ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, మీరు చూసుంటారు, ఫౌండేషన్స్ అయ్యి ఉన్నాయి. బట్ ఫేజ్ 2లో అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. మరి మనం ఫేజ్ 1లో కంప్లీట్ చేసినవి అయితే ప్లాట్ఫామ్ సర్ఫేస్ చేసాము. ప్లాట్ఫామ్ 1 కంప్లీట్ ప్లాట్ఫామ్ అంతా కూడా సిఓపి చేసాము, అంటే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ చేసాము. అండ్ కొత్తగా మనం ఇప్పుడున్న ఈ వెయిటింగ్ హాల్, ప్రీమియం ఏసీ వెయిటింగ్ హాల్ చేసాము. దీనికి పక్కనే మన ప్రీమియం మోడ్యులర్ టాయిలెట్స్ కూడా చేసాము ఫర్ ఆల్, మొత్తం మేలు, ఫీమేల్ అండ్ దివ్యాంగజన్ కూడా యాక్సెసిబుల్ ఉండేలాగా. నెక్స్ట్ వచ్చేసి సో ఈ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేసాము. అండ్ ఫేజ్ 2లో ప్లాట్ఫామ్ 2 and 3 కూడా చేయాలన్నది మన ఫైనల్ గోల్. దాంట్లో కూడా ఇవే ఫెసిలిటీస్ కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ కానీ, ప్లాట్ఫామ్ సర్ఫేసింగ్ కానీ అన్నీ వస్తాయి. ఆ వర్క్స్ అన్ని శాంక్షన్ అయినాయి, వర్క్స్ కూడా అవార్డ్ చేస్తున్నాము. ఇంకా పని స్టార్ట్ చేయాలి. మొన్నే అవార్డ్ అయినవి అవి ఒక 13, 15, 14 కోట్ల వరకు అవి కూడా. సో మొత్తంగా కాకినాడ స్టేషన్కి 50 కోట్ల దాకా మనం ఖర్చు పెట్టి ఇంప్రూవ్మెంట్స్ అన్నవి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి విజన్లో అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో చేస్తున్నాం అన్నమాట. ఓకే, మీకు ఇప్పుడు నేను ఒకసారి ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత చిన్న టూర్ మీ అందరినీ కూడా మనం చేసినవన్నీ చూపించడానికి ఒక టూర్ తీసుకెళ్ళి చూపిస్తాము. ఆ తర్వాత మీరు అన్నీ గమనించండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, ఏమన్నా మీకు చిన్న సజెషన్స్ ఉన్నా, ఏమన్నా సరే. అమృత్ స్టేషన్స్ మొత్తం విజయవాడ డివిజన్లో 21 స్టేషన్స్ ఉన్నాయి. మన పరిసరాల్లో అయితే ఇమ్మీడియట్గా మనకు సామలకోట ఉంది, అనపర్తి ఉంది, తుని ఉంది ఈ చుట్టుపక్కల. అలాగే మొత్తం డివిజన్ మీద మొత్తం 21 స్టేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్క స్టేషన్కి వాళ్ళ వర్క్ ప్రోగ్రెస్ బట్టి ఇనాగ్రేషన్ ప్లానింగ్ ఉంది. మనం ఇమీడియట్గా వర్క్ కొంచెం త్వరగా చేయగలిగాం కాబట్టి త్వరగా అయ్యింది. మనం ఈ స్టేషన్ని ఇమీడియట్గా ఈ నెలలో ఇనాగ్రేషన్ అనేది